సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత భూమి మీదకు రానున్నారు. 8 రోజుల అంతరిక్ష యాత్ర 9 నెలలకు చేరింది. 2025 మార్చి 12 స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ-10 అంతరిక్ష వ్యోమనౌకలో సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి ప్రయాణం ప్రారంభిస్తారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు? ఆమెకు వచ్చిన ఇబ్బందులేంటి? ఇంతకాలం అంతరిక్షంలో ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయి? అంతరిక్షంలో సునీత విలియమ్స్ రికార్డ్స్ ఏంటో ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ని అంతరిక్షం నుంచి తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన వారికి సందేశం పంపారు. సునీత బృందాన్ని భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ట్రంప్ విమర్శించారు. 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉన్నందున ఇక్కడి వాతావరణాన్ని భూమి మీదకు వస్తే కోల్పోతానని సునీత విలియమ్స్ చెప్పారు. మార్చి 6న ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడారు. అంతరిక్షంలో గడిపిన సమయం అంతా ఆనందమేనని ఆమె అన్నారు. సునీత విలియమ్స్ విల్మోర్లను అంతరిక్షం నుంచి తీసుకురావడానికి 2024 సెప్టెంబర్ 29న స్పేస్ ఎక్స్ క్రూ ప్రయోగించారు. ఇందులో హక్, గోర్బునోవ్ అనే 2 వ్యోమగాములను నాసా పంపింది. 2025 ఫిబ్రవరిలోనే సునీత విలియమ్స్ విల్మోర్తో కలిసి ఈ 2 వ్యోమగాములు భూమి మీదకు రావాలి. కానీ టెక్నికల్ సమస్యలతో ఇది వాయిదా పడింది. సునీత విలియమ్స్ విల్మోర్లను తీసుకురావాలని నాసా టార్గెట్గా పెట్టుకుంది. నాసా ప్రోటోకాల్ ప్రకారం క్రూ-10 వచ్చే వరకు క్రూ-9 అంతరిక్ష కేంద్రంలోనే ఉండాలి. క్రూ-10కి తొలుత కేటాయించిన డ్రాగన్ క్యాప్సూల్ని మార్చుకోవటం ద్వారా నిర్ణీత షెడ్యూల్ కంటే వారం ముందే భూమి మీదకు తీసుకురానున్నారు. మార్చి 19న వీరిద్దరూ తిరిగి వస్తారు. అంతరిక్ష టూరిజంలో భాగంగా బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో 2024 జూన్ 5న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 8 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండి తిరిగి భూమి మీదకు ఈ 2 రావాలి. కానీ బోయింగ్ స్టార్ లైనర్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. వ్యోమనౌకలో హీలియం లీక్ అయింది. ఇది సరిచేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. వ్యోమనౌకలోని 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ థ్రస్టర్లలో కొన్ని పాడయ్యాయి. వ్యోమనౌక సజావుగా పనిచేయాలంటే 14 థ్రస్టర్లు సక్రమంగా పనిచేయాలి. ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిల్ అయింది. దీన్ని రిపేర్ చేసి అందులోనే రావాలని భావించారు. కానీ టెక్నికల్ సమస్యలు పూర్తి చేయలేకపోయారు. దీంతో సునీత విలియమ్స్ విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ వ్యోమనౌక 2024 సెప్టెంబర్ 7న ఉదయం భూమిపైకి చేరుకుంది. అంతరిక్ష కేంద్రంలోని చెత్తను ఇందులో పంపారు. సునీత విలియమ్స్ స్పేస్ వాక్లో రికార్డు సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలు స్పేస్లో నడిచారు. అత్యధిక టైం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ పేరుతో కొత్త రికార్డు నమోదైంది. గతంలో నాసాకు చెందిన మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న 60 గంటల 21 నిమిషాల స్పేస్ వాక్ రికార్డుని ఆమె బద్దలు కొట్టారు. సునీత విలియమ్స్కు ఇది 9వ స్పేస్ వాక్, విల్మోర్కు ఇది 5వది. సునీత విలియమ్స్ అంతరిక్షానికి 3 సార్లు వెళ్లారు. 1998లో ఆమె నాసాకు ఎంపికయ్యారు. 2000 సంవత్సరంలో ఆమె శిక్షణ పూర్తయింది. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర ఆమె దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చారు. 2012లో రెండోసారి కూడా అంతరిక్ష యాత్ర సక్సెస్ అయింది. మూడోసారి బోయింగ్ వ్యోమనౌకతో అంతరిక్షానికి చేరుకున్నారు. ఈసారి ప్రాబ్లం రావడంతో ఆమె అక్కడే ఆగిపోయారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేని కారణంగా రక్తపోటు నియంత్రణపై ప్రభావం ఉంటుంది. కాల్షియం పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాళ్ల నరాల వాపు, కంటి ఆకారంలో మార్పు, కన్నుపొర ముడతలు పడటం వంటి లక్షణాలను వ్యోమగాముల్లో చూడొచ్చు. మరోవైపు స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్కి గురవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 9 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్న సునీత విలియమ్స్ విల్మోర్ మార్చి 2వ వారంలో భూమి మీదకు రానున్నారు. వీరి రాక కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎలా భూమి మీద నుంచి అంతరిక్షానికి చేరుకున్నారో అలానే భూమి మీదకు రావాలని మనము కోరుకుందాం.